రాష్ట్రంలో చూసుకుంటే ఫీజు నియంత్రణ చట్టం అనేది తీసుకొని వచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకపోగా ప్రైవేట్ స్కూళ్ళ పేరు మీద ఫీజులు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు? ఫీజులు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తున్నారు కాబట్టే కదా ప్రైవేట్ స్కూళ్ళకి అంత లీనెస్ అయిపోతుంది. అందుకే కదా వాడు ఎంత పెంచినా కూడా వాడొచ్చి చేసుకుంటాడనే కదా వాడు వదిలేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్‌లో, గవర్నమెంట్ కాలేజీలు ఉంటే గనక ఇక్కడ వీళ్ళకి ఫీజులు హైక్ చేసే అవసరం ఉండదు కదా! ఎందుకు బంద్ చేస్తున్నారు? అసలు బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ గవర్నమెంట్ స్కూల్‌లో బంద్ చేయకపోతే మాలాంటి పిల్లలు కూడా వెళ్ళి చదువుకుంటారు కదా! ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో బంద్ చేస్తున్నందుకే కదా మేము ప్రైవేట్ స్కూల్‌లోకి వెళ్ళాల్సొస్తుంది. వాడు అదే లీనియన్స్ ఎంచుకొని 1,00,000, 2,00,000 అని అంటున్నాడు. పోనీ ఎడ్యుకేషన్ రైట్ గురించి కొట్లాడింది 3 రాష్ట్రాలు. అవేంటి కర్ణాటక, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా కర్ణాటకే, మూడోసారి మహారాష్ట్ర. తెలంగాణ ఏ రోజు విద్య గురించి అడగలేదు, ఏ రోజు కొట్లాడలేదు. ఆఖరికి సుప్రీంకోర్టులో జడ్జిలు కూడా అన్నారు ఫీజు హైకులు ఓన్లీ 10% పెంచాలి పర్ ఇయర్ అని చెప్పి. మీరు ఎంత పెంచుతున్నారు? 70% పెంచుతున్నారు. ఆన్ రికార్డ్స్ ఉంది ఇది. ఆన్ రికార్డ్స్ ఉంది 70% పెంచుతున్నారు. ఇది ఏ లీనెస్తో పెంచుతున్నారు మీరు? ఏముందని పెంచుతున్నారు మీరు? నర్సరీ పిల్లోడికి ₹1,00,000 ఏం నేర్పిస్తున్నారండి? నాకు కూడా చెప్పండి కొంచెం. ఇంకొకటి, మరి విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కదా! మరి విద్యాశాఖలో మార్పులు తేకపోగా మరి ఇన్ని ఫీజులు పెంచుతున్నారు కదా! మరి విద్యాశాఖ మంత్రి చేయబట్టి తెలంగాణ రాష్ట్రానికి పేద విద్యార్థులకైతే విద్య దూరం అవుతుందంటారా? చాలా దూరం అవుతుంది. తెలంగాణలో సర్వే చేసినప్పుడు 30-70% పెంచుతున్నారు. అందుకే మేము మా పిల్లల్ని చదువు ఆపేస్తున్నాము అని చెప్పి ఒక తెలంగాణ సర్వేలో బయటపడింది. మరి అట్లా అంటే రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయినట్టే కదా! అక్కడే క్లియర్ కట్గా అనిపిస్తుంది కదండి. మీరు ఒకవేళ పోనీ గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టినా, గవర్నమెంట్ కాలేజీలు పెట్టినా కూడా పోనీ ఒక 5% ఫీజులు పెట్టుంటే విద్యార్థులు చదువుకునే వాళ్ళేమో. వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి చదువుకునే వాళ్ళేమో. మీరు స్కూల్లో కాలేజ్ అనేది తీసేస్తుంటే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? 4 లక్షలు, 5 లక్షలు మళ్ళీ సంవత్సరానికి. మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకో 1,00,000 పెరుగుద్ది. అది ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి మేము? సరే పోనీ మేము చదువుకుంటున్నాము అంటే స్కాలర్షిప్స్ అన్నారు. ఎక్కడున్నాయండి స్కాలర్షిప్స్? ఎక్కడ కనిపిస్తున్నాయి? ఉన్నాయా స్కాలర్షిప్స్? అసలు లేవు కదా స్కాలర్షిప్. ఏ స్టూడెంట్ చెప్పట్లేదు స్కాలర్షిప్ వస్తుంది నాకు, స్కాలర్షిప్ మీద నేను చదువుకుంటున్నాను ఎవరు చెప్పట్లేదు. మా అమ్మ నాన్న ఇచ్చిన పైసలు కట్టి నేను చదువుకుంటాను అంటున్నాడు కానీ నాకు స్కాలర్షిప్ వస్తుందని అయితే ఎవరు చెప్పట్లేదు కదా. అంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మోసపోతూనే ఉన్నారండి. మోసపోతూనే ఉన్నారు. 2023, 2026 3 ఏళ్లలో పెంచిన ఫీజులు 70%, 70% పెంచారు. ఏ అధికారంతో పెంచారా? నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని. లాస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మీరు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే తీసేస్తున్నాను అంటున్నారో పోనీ దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే మాలాంటి విద్యార్థులు వెళ్ళి అక్కడ చదువుకుంటారు. ఇంకొకటి ఈ స్కాలర్షిప్లు ఈ వచ్చేటివి ఏమైతే ఉన్నాయో అవి 15%కి పెంచాలి. ప్లస్ సెమిస్టర్ స్టార్టింగ్లోనే కాలేజ్ అకౌంట్స్లో పడాలి. స్టూడెంట్స్ అకౌంట్స్లో అవసరం లేదు. కాలేజ్ అకౌంట్స్లో 15% పెంచి వేయాలి. ఇదే నా రిక్వెస్ట్. ఈ ఫీజు నియంత్రణ గురించి, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ గురించి, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 22 స్కూళ్ళు మూసివేసి 4,000 స్కూళ్ళకే ఇక ఉంటాయి తెలంగాణలో కుదిస్తాము అన్నటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ వాక్యాల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే BSFI ఉస్మానియా యూనివర్సిటీ ఈ వేదికగా చెప్తుంది, పెద్ద ఉద్యమమే వేయాల్సి వస్తుంది మీ మీద అని ఈ సందర్భంగా చెప్తుంది. దాంతోపాటు మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే ఇలా టీచర్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్లు కావచ్చు,
ఇలా క్రాంతన మన పృథ్వీరాజ్ అన్న కావచ్చు, ఇక్కడ ఏవైతే తెలంగాణలో విద్యార్థుల గురించి కొట్లాడుతున్నాయో అందరిని ఏకతాటిపైకి చేస్తాము, అందరిని కలుపుకపోతాము, అందరితో కలిసిపోతాము, ఇందులో కాంప్రమైజ్ అయ్యేటువంటి విషయమే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటిగ్రేటర్ అంటాడు, మరి అక్కడ పోయేమో గ్లోబల్ అనుకుంటా లేక్ ఫీల్డ్ అనేటువంటి ఒక స్కూల్ ప్రారంభిస్తాడు. అంటే ఈయన ఏం చెప్తున్నా అంటే విద్య అంటే డైరెక్ట్ కార్పొరేట్ మన ప్రవేశాలు ఏవైతున్నాయో దాన్ని ఓపెన్ చేయిస్తుండు దగ్గరుండి విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి దగ్గరుండి ప్రోటోకాల్ ప్రకారం పోవచ్చా? దేనికే ఉదాహరణ, దేనికి సంకేతము? ఆయన ఇస్తే తెలంగాణకి ఏం చెప్తున్నా అంటే నేను ఓపెన్ చేస్తున్నా, ఇండైరెక్ట్గా నేను కార్పొరేట్ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి కార్పొరేట్ కాలేజీలకి నేను వెల్కమ్ చెప్తున్నా తెలంగాణలో. ఇక తెలంగాణలో విడిగా పెట్టుకోవచ్చు అని క్లియర్గా ఇండైరెక్ట్గా చెప్తుండు. ఆయన చెప్పకనే చెప్తుండు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ గురించి, అదేవిధంగా గవర్నమెంట్లో చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి, వాళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి మీరు చెప్పదలుచుకుంటే ఏమని చెప్తారు? పాపం ఇలా ఒక స్కూలు 5 నుంచి 10 కిలోమీటర్లు ఉంటాయి, 10 నుంచి 15 కిలోమీటర్లు ఉంటాయి. ఈయన 4000కే పరిమితం చేస్తా అంటే ఒక్కొక్క ఉద్యోగుల పరిస్థితి ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పటికే తెలంగాణ ఏం చెప్తుంది, నేషనల్ సర్వే ఏం చెప్తుందంటే క్లియర్గా చెప్తుంది. ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 26వ స్థానంలో ఉంది తెలంగాణ 26వ స్థానంలో ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారు నేను చెప్పలేనిది నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్తుంది, మీరు ఇది గమనించాలి. ఇక్కడ ఏం చేసిర్రు, ఈయన కూడా అదే చెప్తుండు. ఇక ఇవి తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈయన కూడా గడ్డీలోకి తొందరనే పోయేటువంటి పరిస్థితి 2029లో మేము చేస్తాం ఆ పని దగ్గరుండి. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించి, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి ఏమని మాట్లాడతారు? తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో విద్యని కార్పొరేటైజ్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే 27,000 స్కూల్స్కి సంబంధించి వాటిని కాస్త 4,000 కుదిస్తున్నాము అని ఆయన నోటి నుంచే చెప్పిండు. ఇది దేనికి సంకేతము అంటే వీళ్ళు విద్యని ఏ విధంగా కమర్షియలైజ్ చేయడానికి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. 4,000 స్కూళ్ళు పెట్టుకుంటే రిమైనింగ్ హైదరాబాద్లో కానీ లేకపోతే వరంగల్ లాంటి టౌన్లలో కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉంటాయో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకొని వాళ్ళ దందా నడుపుకోవడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ లేకపోతే వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఈ దందా నడుపుకోవడానికి విద్య పేరు మీద వాళ్ళకు మంచి బేస్ అయిపోయింది. సో అట్లే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడ చదువుకుంటారు? ప్రభుత్వ బళ్ళలో చదువుకుంటారు. ఆ ప్రభుత్వ బళ్ళని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు, డిమాలిష్ చేస్తే. ఎందుకు డిమాలిష్ చేయాలనుకుంటున్నారు అంటే పేదోడు చదువుకుంటే మనల్ని ప్రశ్నిస్తాడు, వాడు మళ్ళీ అధికారంకి వస్తాడు, వాడు మంచి విద్యావంతుడు అవుతాడు. ఈ ప్రశ్న వాళ్ళకి నచ్చదు కాబట్టి బేస్నే మనం డిమాలిష్ చేస్తే అయిపోతుంది కదా అని ప్రభుత్వ బళ్ళని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు మరి డిమాలిషన్ చేస్తే? వాళ్ళకు చదివిపియాలనే శుద్ధి ఏం లేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు కూడా ఆర్టీఈ ప్రకారం 25% సీట్లు ప్రైవేటు బడులలో అలకేట్ చేయాలి. కానీ ఇప్పటికి కూడా ఆ ప్రాసెస్ అనేది తెలంగాణలో జరగట్లేదు. దానితో పాటుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరిట కూడా అడ్మిషన్లు వస్తుంటాయి ప్రైవేట్ స్కూళ్ళలో. వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ విడుదల చేయని పరిస్థితి ఉంది. ఎప్పుడైనా టీసీ కొనో లేకపోతే బోనోఫైడ్ కనో స్కూళ్ళు మారినప్పుడు, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు డబ్బులు మీరు చెల్లించలేదు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ఖచ్చితంగా మీరు మీ సొంత డబ్బులు పెట్టే మీ టీసీలు బోనోఫైడ్లు తీసుకోవాలనే బెదిరింపు చర్యలు కూడా ప్రైవేటు యాజమాన్యం విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద చేస్తుంది. అంటే ఫీజు నియంత్రణ చట్టము ఏదైతే ఉందో మరి తెలంగాణలో ఎందుకు రావట్లేదు? పక్క రాష్ట్రాల్లో వచ్చింది కదా. దీనికి ఒక పెద్ద డ్రామా ఆడిరు. ఏంటంటే ఫిబ్రవరి 2026లో ఒక రిటైర్డ్ జడ్జి, ఒక సిఎస్, దానితో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక కమిటీ అన్నారు. దానికి ఒక కమిటీ లేదు. దానికి ఒకవేళ పర్మిషన్ లేని స్కూల్స్ ఉంటే వాటిని సీజ్ చేస్తా అని చెప్పిర్రు. పర్మిషన్ లేని స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా వేల కొద్ది స్కూల్స్ ఉన్నాయి, అయినా అవి నడుస్తున్నాయి. అవి ఎందుకు నడుస్తున్నాయి? మీకు ఆ స్కూల్స్ నుండి కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఆ స్కూల్స్ అనేవి నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి ఫీ రికవరీ అన్నారు. ఫీ రికవరీ జరగకపోగా విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుంచి మీరు ఫీజు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అంటే ప్రశ్నించే పొజిషన్లో ఉన్న నేనే 3 సంవత్సరాలు అయిపోయింది నా డిప్లొమా అయిపోయి, స్టిల్ ఇంకా నా ఫ్రీ ఇయర్స్ రీఎంబర్స్మెంట్ అవ్వాలి.
నేను నా సర్టిఫికేట్ల కోసం పోతే 30,000 కట్టామని చెప్తున్నారు. సంవత్సరానికి 30,000 అని 90,000 కట్టాలి. నేను ఎగ్జామ్ రాసి ఫ్రీ సీట్ తెచ్చుకొని మీదకించి నీకు 90,000 కట్టాలి. రేవంత్ రెడ్డి ఈ ఉస్మానియా వేదిక ఒకటే చెప్తున్నా, ఖబర్దార్ ఏవైతే పిల్లల ఫీజులు ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది వెంటనే పిల్లల అకౌంట్లో వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నెక్స్ట్ నుంచి ఏదైతే ఉందో డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోనే ఇవ్వండి. పిల్లల బతుకులతో చెలగాటం ఆడొద్దు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మానియా వేదికగా. ఇంకోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అదేమంటారు, ఫీజులు ఎల్కేజీ 70,000, నర్సరీకి 70,000, మీదికి చూస్తే ఒక్కొక్కటి బిల్డింగ్, దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండదు. మీదికించి ఒక బిల్డింగ్లో నడిపిస్తారు మొత్తం. ఆ సెక్టర్ మొత్తం, కార్పొరేట్ సెక్టర్ మొత్తం ఒక బిల్డింగ్లోనే ఉంటుంది మొత్తం. మీదికించి ఆ 24 స్కూళ్ళు 24,000 స్కూళ్ళు బంద్ చేస్తా అని చెప్తున్నాడు. 4,000 27,000 ఇంకా 4,000 ఓపెన్ చేస్తున్నాడు. 27,000 స్కూళ్ళలో ఒక్క క్లాస్లో 50 మంది ఉంటే 27,000 స్కూళ్ళు అంటే ఎంతమంది ఉంటారు? అవి అందరినీ తీసుకొచ్చి 4,000 స్కూళ్ళని వేడ కూర్చోబెడతావు. మిగిలిన పిల్లలు ఏడిపోతారు, ఏడ చదువుకుంటారు. నువ్వు డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీలను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. నువ్వు డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీలని విద్యకు దూరం చేస్తున్నావు. విద్యకు దూరం చేస్తే వాళ్ళకి చదువు ఉండదు, నీ ఓటు గ్రౌండ్ నడుస్తుంది, మళ్ళీ మీ రాజ్యమే వస్తుంది. ఈ వేదిక ఎంఈఓ దగ్గరికి పోయినామనుకో, లెటర్ ఇచ్చినామనుకో, ఒక స్టాంపు కొడుతుంది, మేము చూసుకుంటాం అంటుంది. ఎంఈఓ రాదు, డిఓ రాడు, ఆ స్కూల్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ చేతులు వాళ్ళు నడుస్తాయి, మీదకించి పిల్లలు బలవుతారు. ఈ వేదిక ఒకటే చెప్తున్నాం, ఆ ఫీజులు తగ్గించాలి. మీద నుంచి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే వాడాలి. ఆ 20,000 స్కూళ్ళు కూడా ఆ స్టేట్మెంట్ కూడా వెనక్కి తీసుకోవాలి వెంటనే. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టము తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తీసుకురాలేదు? అన్న ఏ విధంగా తెస్తాడన్నా? మన సార్ గారికి 5 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొననీకైతే రెడీగా ఉంటారు, ఇవి చేయనీకి రెడీగా ఉన్నారు ఎందుకన్నా? ఎందుకంటే మన సార్ గారి పేరే గుంపు మేస్త్రి. ఏ విధంగా చేస్తారన్న మన సార్ రేవంత్ రెడ్డి గారు? మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు 5 కోట్లు పెట్టి హెలికాప్టర్ రాష్ట్రానికి తెస్తామంటున్నారు. మాకు ఇవేమొద్దు సార్, యాక్చువల్లీ మాకు ఇవేమొద్దు. మీరు ఏదైతే ఫీజు హైప్ చేస్తా అంటున్నారో మా పిల్లలు సార్, ఇప్పుడు సార్ చాలామంది పేరెంట్స్ ఉంటారు, ఇప్పుడు మేస్త్రి పని చేసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు పనులకి వెళ్ళగలరు, పిల్లలు స్కూల్కి వెళ్తేనే వాళ్ళు పనులకి వెళ్ళగలరు. ఎందుకంటే చిన్న పిల్లలు పట్టుకుని పనులకైతే వెళ్ళలేరు కదా సార్. మీరు ఏదో 27,000 స్కూళ్ళు తీసేసి 4,000 స్కూళ్ళు పెడతాము అంటే అట్లా కానీయం సార్. అట్లా అవుతుంది అంటే మేము ఏదైతే బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉందో మేము రోడ్డు మీదకి వస్తాం, మీరు ఏదైతే కూర్చున్నారో ఆ సీట్లో మేము దింపుతాం భయ్యా. దాని తర్వాత ఇప్పుడు ఏది గవర్నమెంట్ స్కూల్స్కు తగ్గించే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువ ఫీజు నియంత్రణ లేకుండా పేద విద్యార్థులతోటి చెలగాటం ఆడుకునేటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయాలు కూడా వినిపిస్తున్నాయి అన్న. పిల్లలతో చెలగాటం ఆడుతున్నా అంటే బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఊరుకోదన్న. దిగుతాం, మేమేమైతే దిగుతామో మేమేం చేయాలో అది చూపిస్తామన్నా. మా విధంగా మీరు ఫీజు హైప్ చేసిర్రు ఎంత అన్న? నర్సరీ పిల్లాడికి ఒక్కొక్క స్కూల్లో స్కూల్ పేరు చెప్పానన్నా, ఒక్క స్కూల్లో నర్సరీ పిల్లాడికి 1,20,000 ఫీజు ఉంటుందా అన్న? నేర్పించేది ఏముందన్న? ఏబిసిడీలు నేర్పించేదానికి 1,20,000 తీసుకునే అవసరం ఉందన్న? తీరమ్మా చూసే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండదన్న. ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఫైర్ ఎగ్జిట్ లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. ఇప్పుడు పిల్లడికి ఇప్పుడు స్కూల్లో ఏమైనా అయితే ఒక అంబులెన్స్ రానికి లేదన్న చాయిస్. అట్లాంటి స్కూల్లో 1,20,000 ఫీజు తీసుకొని నువ్వు ఏం సదుపాయం చేస్తున్నావు అన్న? 1,25,000కి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మాకు అవసరం లేదన్న. మా స్కూల్లో మాది ఏదైతే గవర్నమెంట్ స్కూల్ 27,000 స్కూళ్ళు మీరు ఎట్లయితే తీస్తామంటున్నారో అట్లా మాకు అవసరం లేదు. మా స్కూల్లో మాకు ఉంటే మా పేద పిల్లలు అందులోనే చదువుకుంటారు. అందులో మీరు ఇప్పుడు 5 కోట్లు పెట్టి హెలికాప్టర్ తెస్తున్నాం, ఒక్కొక్క స్కూల్కి 1,00,000 రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేయమన్నా. ఒక్కొక్క స్కూల్కి 1,00,000 రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేయండి, మంచిగా అయిపోతాయి స్కూళ్ళు. ఒక్కొక్క స్కూల్లో బెంచ్ల సౌకర్యం లేదు, బుక్స్ సౌకర్యం లేదు, బ్యాగ్ సౌకర్యం లేదు, ఏం లేదు. ఏ విధంగా అన్న మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారన్నా? అదే 1,00,000 రూపాయలు పెట్టి మీరు సౌకర్యంగా మంచి నాణ్యతమైన ఫుడ్ పెట్టండి. ఎగ్జాంపుల్ అన్న, చాలా కాలేజెస్కి చాలా స్కూల్స్కి నేను పోయినా, ఏదైతే గవర్నమెంట్ స్కూల్కి మంచి ఒక ఫుడ్ లేదన్న. నీళ్ళ లాంటి సాంబార్ ఉంటుంది, నీళ్ళ లాంటి పెరుగు ఉంటుంది, అన్నమేమో మెత్తగా అయిపోతుంది. స్ట్రీమ్ అన్న, మొత్తం స్ట్రీమ్. ఇప్పుడు 500 మంది పిల్లలకి కట్టెల మీద ఉండాలంటే గ్యాస్ లేదు. ఇప్పుడు మొన్నటికి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, గ్యాస్ లేదు. స్టీమ్ చేసి పెడతారన్న పిల్లలకి ఫుడ్, తింటే కడుపు నొప్పి. మేము ఒక రోజు తిన్నాం, రెండో రోజు కడుపు నొప్పి మాకు వచ్చిందన్న.
అట్లాంటి మంచి సౌకర్యమైన ఫుడ్ పెట్టండి సార్. రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు, మంచి ఫుడ్ పెట్టండి.